హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పద్దూస్ వరల్డ్. ఈరోజు మనం విశ్వేశ్వరయ్య ఇండస్ట్రియల్ అండ్ టెక్నాలజికల్ మ్యూజియంకి అయితే వచ్చేసాం. ఈ మ్యూజియం గవర్నమెంట్ మ్యూజియం పక్కనే ఉంటుంది. గైస్, ఈ మ్యూజియంని సర్ ఎం విశ్వేశ్వరయ్య గారి జ్ఞాపకంగా నిర్మించారు. గైస్, ఈ మ్యూజియంకి ఎంట్రన్స్ టికెట్ వచ్చేసి 95 రూపీస్. 14th జూలై 1962లో భారతదేశ మొదటి ప్రధానమంత్రి పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు ఈ మ్యూజియంని ప్రారంభించారు. ఈ మ్యూజియం గణేష్ చతుర్థికి అండ్ దీపావళికి మాత్రమే క్లోజ్ అయి ఉంటుంది. ఈ మ్యూజియం టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 9:30 AM నుంచి ఈవినింగ్ 6 PM దాకా ఉంటుంది. ఈ మ్యూజియం ఒక సైన్స్ సెంటర్ లాంటిది. మనం ఇక్కడ చాలా విషయాలు తెలుసుకోవచ్చు. ఈ మ్యూజియం 4 floors ఉంది. గ్రౌండ్ ఫ్లోర్లో ఇంజన్ హాల్ ఉంటుంది. ఇప్పుడు మనం ఉన్నది ఇంజన్ హాల్. మీకు ఆటోమొబైల్స్ అండ్ మెషినరీ పార్ట్స్ మీద ఇంట్రెస్ట్ ఉంటే ఈ హాల్ని తప్పకుండా విజిట్ చేయాల్సిందే. ఇక్కడ మనం చాలా విషయాలు తెలుసుకోవచ్చు. మెషినరీ పార్ట్స్ ఎలా వర్క్ అవుతాయి అనేసి, మనం వాటిని ఎలా ఆపరేట్ చేయాలని. గైస్, మనం ఈ మ్యూజియంకి వెళ్ళడం వల్ల మనకి చాలా విషయాలు తెలుస్తాయి. Animal power, human muscle power, wind power, water power, water turbine, Pelton wheel, guys, petrol engines, spark plug, డీజిల్ ఇంజిన్, చాలా రకాల బెల్ట్ డ్రైవ్స్, చైన్ డ్రైవ్స్. గైస్, ప్రపంచంలోని మొట్టమొదటి పైలట్ విమానాన్ని మనం ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ మనం యానిమేటెడ్ డైనోసార్ కూడా చూడొచ్చు. నాకైతే ఇది చాలా బాగా నచ్చింది. ఇక్కడ మనం డైనోసార్ది స్కెల్టన్ డయాగ్రామ్ కూడా చూడొచ్చు. ఇక్కడ మనం ఎక్స్రే ట్యూబ్స్, క్యాథోడ్ రే ట్యూబ్స్, వాక్యూమ్ ట్యూబ్స్ కూడా చూడొచ్చు. కరోనా డిశ్చార్జ్, సోలార్ కార్, గైస్, ఈ స్ట్రెయిట్ రోడ్ ఆ కర్వ్స్ నుంచి ఎలా పాస్ అవుతుందో చూడండి. ఇది చాలా అమేజింగ్గా ఉంది. గైస్, మ్యాజికల్ వాటర్ ట్యాప్. ఇక్కడ వాటర్ ఎక్కడి నుంచి వస్తున్నాయో అర్థమే కావట్లే. అండ్ మ్యూజిక్, ఇదైతే నేను చాలా బాగా ఎంజాయ్ చేశా. అన్బిలీవబుల్ మ్యాజిక్. రాకెట్ ప్రొపల్యూషన్. ఒక ఫోర్స్ రాకెట్ స్పేస్లోకి వెళ్ళడానికి హెల్ప్ చేస్తుంది. దాన్నే రాకెట్ ప్రొపల్యూషన్ అంటారు.
ఈ ఫ్లోర్లో బయోటెక్నాలజీ గురించి తెలుసుకోవచ్చు. ఎక్స్ క్రోమోజోమ్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.